దసరా శుభాకాంక్షలు అండి. అందరూ బాగుండాలి. అమ్మవారు మేము అందరినీ దీవించాలి అని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఆవిడ ఆశీస్సులు ఎప్పుడు మన అందరి మీద ఉండాలి. ఇంకా అమ్మవారి 9 రోజులు కాకుండా ఈసారి 11 రోజులు వచ్చాయండి. 11 రోజులు కూడా ఇంకా అమ్మవారికి ఏ రోజు ఏ ప్రసాదం పెడతారో అదే చేద్దాం అనుకుంటున్నానండి. నేను మనం నిప్పులు కాల్చాలంటే కష్టం కదండి. పక్క స్టవ్ మీద ఏమో నేను ఇంకా బొగ్గులు తీసుకొచ్చి బొగ్గులు పెట్టానండి. బొగ్గులు కాలుస్తున్నాను. ఇంకా ప్రసాదం అయితే చేసేసానండి. అమ్మవారికి ఇష్టం పొంగల్ ఈరోజు. అమ్మవారు మీరు అందరూ కొలుచుకొని బాగుండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. ప్రతి సంవత్సరం కూడా నేను మామూలుగా అయితేనే దేవుడి దండం పెట్టుకుంటాను. అలాంటిది ఈ సంవత్సరం అలా కాకుండా ఇంకా 11 రోజులు కూడా నిష్టగా ఉండి, అంటే మాలంటే వేసుకోలేదు కానీ అందరూ చేసినట్టుగా భవానీ మాల్లో ఎలా చేస్తారో అలాగే చేద్దామని నేను అనుకుంటున్నానండి. మీకు కూడా ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మన సబ్స్క్రైబర్లకి చేరిద్దాం అనుకున్నాను కదండి. ఒక అమ్మాయికి అయితే ఆల్రెడీ పంపించేశానండి, విజయనగరం రమణమ్మ గారు ఆవిడ పేరు. ఇప్పుడు నెక్స్ట్ శారద అండి, ఆ అమ్మాయికి కూడా వెళ్ళి ఇచ్చేసి వస్తాను. ఆ వీడియో కూడా మీకు సాయంత్రం అయితే పెడతానండి. అమ్మవారిని నేను ఎలా అలంకరించుకున్నాను ఏంటని ఒక వీడియో చేస్తాను. ఆ వీడియో కూడా పెడతానండి. నా వీడియో ఇంత బాగా మీరు ఆదరించి అభిమానిస్తున్నందుకు చాలా థ్యాంక్స్ అండి. మర్చిపో